దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకే' ఎపిసోడ్ నంబర్ 177. కాసేపటికి మైథిలి నిలయానికి చేరుకొని రూమ్‌లోకి వచ్చి అడ్డుగా నిలబడి ఏదో ఆలోచిస్తున్న కళ్యాణ్‌ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుకగా వచ్చి హగ్ చేసుకుంటుంది. అంత సడన్‌గా వచ్చి మైథిలి అలా హగ్ చేసుకోవటం, పైగా తన కన్నీళ్ల తడి షర్ట్ దాటి శరీరానికి తగిలేసరికి కళ్యాణ్ కంగారు పడుతూ తనని పట్టుకొని వెనక్కి తిరుగుతాడు. అప్పటికే మైథిలి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారి ఉంటాయి. "ఏమైందెనిమి? ఏంటి ఇంతగా ఏడుస్తున్నావు?" అని అడుగుతాడు కళ్యాణ్. మైథిలి చెప్పలేక ఎక్కిళ్ళు పడి ఏడుస్తుంటుంది. అది చూసి ఇంకా కంగారు పడుతూ, "అసలు ఎందుకేడుస్తున్నావు మైథిలి? ఏమైంది?" అంటూ తన చెంప మీద చేయి పెట్టి అనునయంగా అడుగుతాడు. ప్రాజెక్ట్ విషయంలో నేను ఎంత తప్పు చేశానో నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది కళ్యాణ్ అంటూ ఏడుస్తూనే చెప్తుంది. పశ్చాత్తాపం తన మొహంలో కనపడేసరికి కళ్యాణ్ బాధపడుతూ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని కన్నీళ్లు తుడుస్తూ, "ఆ ప్రాజెక్ట్ మనకి రాకుండా పోయినందుకు ముందు బాధపడ్డా, తర్వాత దాని గురించి మర్చిపోయానులే ఎనిమి. ఇక ఆ విషయాన్ని వదిలేయ్" అంటాడు. "నేను చేసిన తప్పు నాకు తెలిసి వచ్చాక నాకు చాలా బాధగా ఉంది కళ్యాణ్" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. "అయ్యో ఎనిమి, కడుపుతో ఉన్నవాళ్ళు ఇలా ఏడవచ్చా చెప్పు" అంటూ తన్ని దగ్గరకు తీసుకొని, "మొదటి ప్రెగ్నెంట్ అప్పుడే నువ్వు మనశ్శాంతి లేకుండా చాలా బాధపడ్డావు ఎనిమి. ఇప్పుడు నీకు అలాంటి పరిస్థితి రాకూడదు. ఆ ప్రాజెక్ట్ విషయాన్ని పూర్తిగా మర్చిపో. ఇక ఏడవకు" అంటూ తనని ఓదారుస్తాడు. కానీ మైథిలికి ఆ ప్రాజెక్ట్ గురించి కళ్యాణ్ ఎంత స్ట్రగుల్ అయ్యాడో గుర్తొస్తుంటే తను ఆ బాధని కంట్రోల్ చేసుకోలేక ఇంకా ఏడుస్తూనే కళ్యాణ్ హగ్ చేసుకుంటుంది. "అరే ఎనిమి, నువ్వింతగా ఏడుస్తుంటే నేను అస్సలు తట్టుకోలేను" అంటూ తన వెన్ను మీద చేయి వేసి నిమిరి తన తల మీద ముద్దు పెట్టుకొని, "జరిగిపోయిన దాని గురించి తలుచుకొని ఏడవటం మంచిది కాదు" అంటూ తన్ని ముందల నిలబెట్టుకొని, "ఇప్పుడు మనం ఆలోచించేది ప్రాజెక్ట్ గురించి కాదు, సూర్య, క్రాంతిల గురించి" అంటాడు. వాళ్ళ పేర్లు వినగానే మైథిలి కన్నీళ్లు తుడుచుకొని, "సూర్యని ఓదార్చడం నా తరం కాలేదు కళ్యాణ్. క్రాంతి విషయంలో వాడు చేసిన తప్పు తలుచుకొని అనుక్షణం కుమిలిపోతున్నాడు. సూర్య మీద మనసు విరగొట్టుకున్న క్రాంతి ఏమో సూర్య మొహాన్ని చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. వాళ్ళిద్దరిని తలుచుకుంటే చాలా బాధగా ఉంది" అని చెప్తుంది. క్రాంతి అంత ఈజీగా సూర్యని క్షమించటానికి సూర్య చేసింది చిన్న తప్పు కాదు ఎనిమి. ఆత్మగౌరవం ఉన్న ఒక అమ్మాయి దొంగతనం నెపంతో పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి లాఠీ దెబ్బలు తిన్నదంటే ఆ అమ్మాయి మనసుని అది ఎంతగా కృంగతీసి ఉంటుందో కాస్త అర్థం చేసుకో అంటాడు. "అది నేను కూడా ఒప్పుకుంటాను కళ్యాణ్. సూర్య తన విషయంలో పెద్ద తప్పే చేశాడు. సూర్య మనసులో క్రాంతి ఉంది. అందుకే వాళ్ళ ఎంగేజ్‌మెంట్‌ని చెడగొట్టాను అని నువ్వు చెప్పినప్పుడు నేను ఆ విషయాన్ని ఈజీగా తీసి పారేశాను. నేను ఆ విషయాన్ని అలా తీసి పారేయకుండా క్రాంతి గురించి సూర్య దగ్గర మాట్లాడి ఉంటే వాడి మనసులో ఉన్న విషయం నాకైనా చెప్పడానికి ప్రయత్నించేవాడేమో" అంటుంది మైథిలి. "అలా కూడా సూర్య అంత ఈజీగా బయటపడకపోయేవాడులే ఎనిమి. ఎందుకంటే సూర్య మనసులో ఒక పక్క క్రాంతి ఉన్నా, డబ్బు, దర్పణం కోసం సూర్య జెస్సీని పెళ్లి చేసుకోవాలని ఆలోచనలోనే ఉన్నాడు. వాళ్ళ దుర్మార్గాలని బయటపడ్డాకనే సూర్య చేసిన తప్పు అతనికి పూర్తిగా అర్థమైంది. ఈలోపు క్రాంతి విషయంలో జరగాల్సిందంతా జరిగిపోయింది" అంటూ బాధపడుతూ చెప్తాడు. "ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటి కావటం ఎలా కళ్యాణ్" అని అడుగుతుంది మైథిలి. "ఎలా అంటే నా దగ్గర కూడా సమాధానం లేదు. హాస్పిటల్‌లో సూర్య మీద క్రాంతి బిహేవియర్ చూసిన తర్వాత క్రాంతి సూర్యాని క్షమిస్తుందనే నమ్మకం నాకు పూర్తిగా పోయింది" అంటాడు బాధపడుతూ. ఆ మాటలు విని తమ్ముడు గురించి ఆలోచిస్తూ
మైథిలి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. చూడు ఎనిమి, సూర్య గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ప్లీజ్. నీ కడుపులో గ్రాని ఉందనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. నీకోసమే వెయిట్ చేస్తూ నేను కూడా భోజనం చేయలేదు. పద, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంటూ తన భుజం మీద చేయి వేసి తీసుకుని వెళ్తాడు. మైథిలి బయటకొచ్చి కళ్యాణ్‌తో వెళ్ళబోతూ, "ఒకసారి చెర్రీ రూమ్‌లోకి వెళ్ళి వాడు నిద్రపోయాడో లేదో చూద్దాం కళ్యాణ్" అంటుంది. "సరే పద" అని చెప్పి ఇద్దరు చెర్రీ రూమ్‌లోకి వెళ్తారు. చిన్న చిన్న బొమ్మల మధ్య చెర్రీ గాఢమైన నిద్రలో ఉంటాడు. "ఈ బొమ్మలేంటి కళ్యాణ్, కొత్తగా చూస్తున్నాను" అని అడుగుతుంది మైథిలి నిద్రపోతున్న కొడుకు తల నిమురుతూ. "అవి పుట్టబోయే వాడి చెల్లెలి కోసం కొన్న టాయ్స్ ఎనిమి. నాతో షాపింగ్‌కొచ్చి కావాలని మరి ఆ టాయ్స్ కొన్నాడు" అని నవ్వుతూ చెప్తాడు కళ్యాణ్. "అబ్బో! నా బంగారు తండ్రికి పుట్టబోయే చెల్లెలి మీద ఇప్పటినుంచే ఎంత ప్రేమనో" అంటూ ఆ కన్నతల్లి మురిసిపోతుంది. కళ్యాణ్ చెర్రీకి దుప్పటి కప్పి వాడి తల మీద ముద్దు పెట్టుకొని, "మనం ఇక్కడే ఉంటే వీడి నిద్ర డిస్టర్బ్ కావచ్చు. ఇక పద" అని చెప్పి కళ్యాణ్ తనని తీసుకుని కిందికి వెళ్ళిపోతాడు. వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న రాములమ్మ ఇద్దరూ కలిసి రావడం చూసి, "ఇవాళ బాగా పొద్దుపోయింది. త్వరగా వచ్చి భోజనం చేయండమ్మా" అంటుంది. "అయ్యో రాములమ్మ, నువ్వింకా పడుకోలేదా?" అని అడుగుతుంది మైథిలి. "నువ్వొచ్చేసరికి లేట్ అవుతుంది. వెళ్ళి పడుకోమని రాములమ్మకి చెప్పాను. కానీ వినిపించుకుంటేనే కదా" అంటూ కళ్యాణ్ చైర్‌లో కూర్చుంటాడు. "ఇక మేం వడ్డించుకొని తింటాంలే రాములమ్మ. నువ్వెళ్ళి పడుకో" అంటుంది మైథిలి. మొన్నటిదాకా ప్రాజెక్ట్ విషయంలో గొడవ పడుతూ ఉన్న వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసిపోయినందుకు సంతోషపడుతూ, "సరేనమ్మా" అని చెప్పి రాములమ్మ వెళ్ళిపోతుంది. ఇద్దరూ క్రాంతి, సూర్య గురించి మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటారు. మరుసటి రోజు జెస్సీ, పరశురాం, ఈశ్వర్ బయట ఓ నిర్మానుష ప్రదేశంలో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. "ఇంకా నయం, నిన్నంతా ఆఫీస్‌లో అటెండర్ పని ఎక్కువయ్యి ఒళ్ళు నొప్పులు పట్టి మీ దగ్గరికి రాలేదు కానీ, లేకపోతే మీ దగ్గరికి వచ్చి ఉంటే నేను కూడా మీలాగా బుక్కయ్యేవాణ్ణి" అంటాడు ఈశ్వర్. "మేము మాట్లాడుకునేటప్పుడు నీ పేరు రానందుకు కూడా సంతోషపడు ఈశ్వర్" అంటాడు పరశురాం. "అది కూడా నిజమే. నా పేరు మీ నోటి వెంట వచ్చి ఉంటే మీకేమో గాని ఆ కళ్యాణ్ గారి చేతిలో నా పని మాత్రం అయిపోయి ఉండేది" అంటాడు ఈశ్వర్. కానీ జెస్సీ మాత్రం సూర్య దూరమయ్యాడనే ఉక్రోషంతో నోరు విప్పి ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. "పాపం, మరీ మీ కూతురు అలా అయిపోయిందేంటండి" అని అడుగుతాడు ఈశ్వర్ తనని చూస్తూ. "సూర్య దూరమయ్యాడనే బాధలో ఉందిలే" అంటాడు పరశురాం చిరాకు పడుతూ. "అరే, దేశంలో ఆ సూర్య ఒక్కడే మగాడన్నట్టు అంతగా బాధపడుతున్నారేంటి మేడం? ఆ సూర్య కాకపోతే ఇంకెవరైనా చూసుకొని పెళ్లి చేసుకోండి" అంటాడు ఈశ్వర్. "షటప్. నేను పడుకుంటే అది సూర్య పక్కలోనే అయ్యుండాలి. నేను సూర్యని వదలటం అనేది చస్తే జరగదు" అంటూ జెస్సీ కోపంగా చెప్పి అక్కడి నుంచి కారు దగ్గరికొచ్చి కారు స్టార్ట్ చేసుకుని వెళ్తుంది. తండ్రి ముందే జెస్సీ అలా మాట్లాడడం చూసి ఈశ్వర్ నోటి మీద చేయి పెట్టుకొని, "ఏంటి సార్, మీ కూతురు అలా ఉంది" అని అడుగుతాడు. "హ్మ్. సూర్యని టాప్‌లోకి దింపు అని నా కూతురికి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే అది ఏకంగా ఆ సూర్య మత్తులోకి వెళ్ళిపోయింది. ఆ సూర్య ఏమో దీనిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇదేమో సూర్య, సూర్య అని కలవరిస్తుంది. ఇది సూర్యని కలవరిస్తుందనే దానికంటే సూర్య క్రాంతిని కలవరిస్తున్నాడు అనే విషయాన్ని ఇదసలు భరించలేకపోతుంది" అంటూ కూతురి గురించి బాధపడుతుంటాడు. సూర్య ఇంట్లో ఒంటరిగా కూర్చొని క్రాంతి ఆలోచనతోనే మరొక 3 రోజుల్ని గడుపుతాడు. ఆ 3 రోజులు కూడా ఏదో ఒక రకంగా హాస్పిటల్‌కి వెళ్ళి చాటుగా క్రాంతిని చూసి వస్తూనే ఉన్నాడు. క్రాంతిని చూసొచ్చిన ప్రతిసారి కూడా సూర్యకి బాధ ఎక్కువవుతుంది తప్ప తగ్గటం లేదు. ఇలా 3 రోజుల తర్వాత క్రాంతి డిశ్చార్జ్ అవుతుందని తెలిసి
క్రాంతిని చూడాలనే కోరికతో ఆ రోజు కూడా సూర్య హాస్పిటల్‌కొచ్చి చాటుగా నిలబడి క్రాంతిని చూడడం కోసం లోపలికి తొంగి చూస్తాడు. క్రాంతి బెడ్ కానుకొని కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే జగన్నాథం జ్యూస్ గ్లాస్ పట్టుకొని కూతుర్ని బతిమలాడుతూ "ఇది కొంచెం తాగమ్మా" అంటాడు. కానీ క్రాంతి బదులు సమాధానం కూడా చెప్పకుండా సూర్య ఎస్ఐకి ఫోన్ చేసి లాఠీతో కొట్టించమని చెప్పే డైలాగులే పదే పదే గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. పక్కన కూర్చున్న జ్యోతి కూడా బాధపడుతూ ఇలా ఎన్నాళ్ళని ఏడుస్తావు క్రాంతి? మనసుకు తగిలిన గాయాలు ఎంత త్వరగా మర్చిపోతేనే కానీ అంత త్వరగా మనుషులం కాలేమమ్మా. ఎంతైనా కన్న కూతురివి కాబట్టి నీ జీవితం నాలాగా కాకుండా భర్త ప్రేమతో సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో నువ్వు సూర్యని ప్రేమిస్తున్నావని తెలిసినప్పటి నుంచి నేను కూడా నీ ప్రేమకు అడ్డుపడకుండా సపోర్ట్‌గా వస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు సూర్య మనసు లేని వాడని అర్థమయ్యేసరికి ఆ సూర్యని నేను కూడా అసహ్యించుకుంటున్నాను క్రాంతి. మాకు నీ జీవితం బాగుండాలమ్మా. నువ్వు సంతోషంగా ఉండటం కావాలి. ఇక నుండి ఆ సూర్యని నీ ఆలోచనలోకి కూడా తీసుకురాకు అని చెప్తుంది. సూర్య మీద మనసు నిండా ద్వేషాన్ని నింపుకున్న క్రాంతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. జ్యోతి మాటలే సూర్య మనసుని గాయపరుస్తుంటే క్రాంతి కన్నీళ్లు, క్రాంతి బాధ సూర్యని నిలువెల్లా దహించి వేస్తుంటాయి. అప్పుడే మైథిలి, కళ్యాణ్ అక్కడికి చేరుకుంటారు. సూర్య అలా చాటుగా ఉండి లోపలికి చూడటం చూసి బాధపడుతూ ఇద్దరు సూర్య దగ్గరకొస్తారు. సూర్య అంటూ కళ్యాణ్ సూర్య భుజం మీద చెయ్యి వేస్తాడు. సూర్య కన్నీళ్లు తుడుచుకొని వాళ్ళ వైపుకు తిరుగుతాడు. ఏంటి సూర్య ఇక్కడ ఉన్నావు? అని అడుగుతాడు కళ్యాణ్. సూర్య బదులు మాట్లాడలేకపోతుంటాడు. తమ్ముణ్ణి చూసి మైథిలి బాధపడుతూ ఇక్కడ ఉండక ఇంకెక్కడ ఉంటాడు కళ్యాణ్? క్రాంతికి ఎదురుగా వెళ్ళలేడు కదా! అందుకే చాటుగా ఉండి తనని చూస్తున్నాడు అని అంటుంది. సూర్య వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని ఇవాళ క్రాంతి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పారు కదా కళ్యాణ్ గారు. ఒక్కసారి క్రాంతిని చూసి వెళ్దామని ఇలా వచ్చాను అంటాడు. మేము అదే క్రాంతి ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం సూర్య అంటుంది మైథిలి. క్రాంతి నా మీద ఉన్న కోపాన్ని మీ మీద చూపించేంత సభ్యత లేని అమ్మాయి అయితే కాదులే. వెళ్ళి క్రాంతితో మాట్లాడండి అక్కా అంటాడు సూర్య. మేం వచ్చే వరకు వెయిట్ చేయి సూర్య అని చెప్పి కళ్యాణ్ లోపలికి వెళ్తుంటే తమ్ముణ్ణి బాధగా చూస్తూ మైథిలి కూడా కళ్యాణ్ వెంట వెళ్తుంది. జ్యోతి వాళ్ళని చూసి గౌరవంగా రిసీవ్ చేసుకుంటూ రండి కళ్యాణ్ అంటుంది. దాంతో క్రాంతితో సహా జగన్నాథం కూడా వాళ్ళ వైపు చూస్తాడు. ఒకప్పుడు కళ్యాణ్‌తో తన్నులు తిన్న జగన్నాథం ముభావంగా ఉంటే, క్రాంతి ఆ మౌనంలో కూడా పలకరింపుగా వాళ్ళ వైపు చూస్తుంది. తన ఒంటి మీద గాయాలు పూర్తిగా తగ్గలేదు కానీ, చాలా వరకు కోలుకుందని మాత్రం మైథిలికి, కళ్యాణ్‌కి అర్థమవుతుంది. వాళ్ళ నాన్న మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను అంటున్నాడు కళ్యాణ్. కానీ తను మాత్రం ఏ సమాధానం చెప్పడం లేదు అంటుంది జ్యోతి. కళ్యాణ్, మైథిలి తనకు దగ్గరగా ఉన్న చైర్‌లో వచ్చి కూర్చుంటారు. మీరు ఇన్నాళ్ళు బయట ఉండి కష్టాలు పడిందే చాలు క్రాంతి. మీరు మీ ఇంటికి వెళ్తేనే మంచిదమ్మా అంటాడు కళ్యాణ్. కానీ క్రాంతి సమాధానం చెప్పకుండా మౌనంగా తండ్రి వైపు చూస్తుంది. జగన్నాథం అది అర్థం చేసుకుని ఇక మీదట నిన్ను, మీ అమ్మని ఏ రకంగానూ బాధపెట్టనమ్మా. మీ అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. నన్ను నమ్మి మనింటికి రావడానికి ఒప్పుకో క్రాంతి అంటాడు బాధపడుతూ. ఇలా భార్య, బిడ్డ బయటే ఉంటే ఏ తండ్రికైనా కష్టంగానే ఉంటుంది క్రాంతి. ఈ వయసులో ఆ భార్యాభర్తలు దూరంగా ఉండటం ఎందుకు? కాస్త మీ అమ్మ వైపు నుంచి కూడా ఆలోచించమ్మా అంటుంది మైథిలి. మీ నాన్న కూడా మారిపోయానని చెప్తున్నాడు కదా క్రాంతి. బయట ఉండి కష్టాలు పడొద్దు. మీ అమ్మతో కలిసి మీ ఇంటికి వెళ్ళు అంటాడు కళ్యాణ్. బయట ఉన్న సూర్య కూడా వాళ్ళ మాటలు వింటూ వెళ్ళడానికి ఒప్పుకో క్రాంతి.
నా కారణంగా ఇన్నాళ్ళు నువ్వు పడిన బాధలు, కష్టాలు చాలు. ఇక మీదైనా మీ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉండాలి అని అనుకుంటాడు. ఏదైనా నీ నిర్ణయం బట్టే ఉంటుంది క్రాంతి. నీకు ఇష్టమైతే ఇంటికి వెళ్దాం. లేదంటే ఎప్పటిలాగానే బయట ఉందాము అంటుంది జ్యోతి. క్రాంతి వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని, ఇన్నాళ్ళు నాతో పాటు నువ్వు పడ్డ ఇబ్బందులు చాలమ్మా. ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్తుంది. తన నిర్ణయం విని అందరూ సంతోషపడుతుంటారు. కళ్యాణ్ లేచి జగన్నాథం దగ్గరికొచ్చి, భార్య విలువని అర్థం చేసుకుని జగన్నాథం గారు. భార్య బిడ్డల్ని ఏడిపిస్తే ఆ పాపం ఎవరికో కాదు, మన కుటుంబానికే ఏదో ఒక రూపంలో తగులుతుంది అంటాడు. ఎన్నాళ్ళు భార్య బిడ్డకి దూరమైన నాకు వాళ్ళు లేని లోటు బాగా తెలిసొచ్చింది. ఇక ఎప్పటికి కూడా నా వాళ్ళని నేను బాధపెట్టను కళ్యాణ్ గారు అంటాడు జగన్నాథం పశ్చాత్తాపడుతూ. సంతోషం అంటాడు కళ్యాణ్ కాస్త నవ్వుతూ. క్రాంతి ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నందుకు సూర్యకి సంతోషంగా ఉన్నా, ఓ రకంగా క్రాంతి తనకి ఇంకా దూరమైంది అనే భావనతో కూడా బాధపడుతుంటాడు. కొద్దిసేపటికి అదే బాధతో రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటాడు. ఎదురుగా ఒక కారొచ్చి సూర్య దారికి అడ్డుగా ఆగుతుంది. ఆ కారు చూడగానే సూర్య మొహంలో కోపంతో రంగులు మారుతుంటాయి. సూర్య అలా కోపంగా చూస్తూ ఉండగానే జెస్సీ కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని కారు దిగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు జెస్సీ సూర్యని కలిసి ఏం మాట్లాడబోతుంది? తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్న క్రాంతి సూర్యని పూర్తిగా మర్చిపోయి మూవ్ ఆన్ అవుతుందా? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.